అబ్బా శేషు ఎన్నాళ్ళైంది నేను చూసి ఎన్నాళ్ళకొచ్చు దుబాయ్ నుంచి రా 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 ఇదంతా బంగారమేనా రా 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 ముందు కూర్చో ఇలా కూర్చో ముందు కూర్చో 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 ఇక ముందు పడతావు సర్లే తర్వాత తాగుదు కానీ బంగారం అయితే తెచ్చావా బ్యాగ్లో డబ్బులు చేత పెట్టావా అసలే రోజులు బాగోలేదు. చిన్నప్పటి నుంచి మనం అంత క్లోజ్ శేషు. ఒక 10 lakhs ఉంటే ఇవ్వ శేషు. మేము సైట్ కొన్నాను, ఇల్లు కట్టుకున్న వెంటనే నీకు తర్వాత అప్పు తీర్చేస్తాను. నీ అప్పు నీకు నీకు కాదు ముందు నాకు ఇస్తుంది. లేదు నాకే డబ్బులు నేను ముందు అడిగిందనా? నువ్వు అడగడం ఏంటక్క? దుబాయ్ లో ఉంటాను ఫోన్ చేసి అడిగాను అవగానే డబ్బులు నేను ముందు అడిగాను. నాకే ఇస్తుంది లేదు నాకే ఇస్తుంది. ఒకసారి నా మాట వినండి, నేను అసలు దుబాయ్ వెళ్ళలేదే. దుబాయ్ వెళ్ళలేదా? ఇదేంటే బాబు ఇంకా దుబాయ్ నుంచి వచ్చామనుకుని కుర్చేసి మంచిగా పోవే ధనా. ఇది వచ్చినప్పుడు ఎంత స్టైల్ గా వచ్చింది తెలుసా? హ్యాండ్ బ్యాగ్ వేసుకొని టిక్కు అని వచ్చింది. ఇక పోయా నీ హ్యాండ్ బ్యాగ్ నువ్వును. అక్క నేను నిజంగా దుబాయ్ వెళ్ళానే, సరదాగా ప్రాంక్ చేశాను అంతే. అవునా? నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నువ్వు అలాగే చేస్తుంటావు ఫ్రాంక్. కూర్చో మంచిదండి. చూసారా అండి, డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. జనాలు ఇలా ఉన్నారండి, ఏం చేస్తాం.